శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ప్రత్యేకంగా ఈ యొక్క అక్టోబర్ 16 నుండి 31 మధ్యలో గురు గమనం అనేటువంటిది కర్కాటకంలోకి వస్తుంది. ఎప్పుడైనా సరే గురువు ఈ యొక్క బుధుడిల్లు విడిచి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతత పొందుతారు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క స్థానాన్ని సింహలగ్నము, సింహరాశి అని అంటారు. ఈ సింహరాశి రాజు, ఇక్కడ ఉన్నటువంటిది మంత్రి లేదా రాణి అని అంటారు. ఎప్పుడైతే గురువు రాజు యొక్క సామ్రాజ్యం కింద పరిగణలోకి తీసుకుంటారు కుండలిలో, అందులోకి వచ్చినప్పుడు ఒక రాజ్య గురువు ఎంత ప్రశాంతత పొందుతాడు, ఒక టీచరు మర్యాద ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత ప్రశాంతత పొందుతారు, అంత ప్రశాంతత ఈ యొక్క 15 రోజుల్లో అందరూ కూడా పొందొచ్చు. సో ఆ ప్రకారంగా గురు గమనం మారుతుంది. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ప్రత్యేకంగా మనం గత పక్షంలో చెప్పుకున్నట్టుగా ఈ పక్షంలో కూడా అందరూ కూడా వారి యొక్క లక్షణాలు, వారి యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సంబంధించి అక్టోబర్ 16వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా కన్యా రాశి అనగానే చాలామంది కన్యా రాశి ఏంటండి అంటే ఆడవాళ్ళకు సంబంధించినటువంటి రాశి కదా అని అంటూ ఉంటారు. చాలామంది చూసేటువంటి విధానంలో తప్పు అనేటువంటిది నా ఉద్దేశం. స్త్రీ అంటే శక్తి, కన్య అనేటువంటిది ఏంటంటే ఒక శక్తి. ఇలా మనం పరిగణలోకి తీసుకోవాలి కన్యారాశి వారిని. అంటే మూలాధార శక్తి అని అంటారు. ఏదైనా సరే ఉదాహరణకు కొంతమంది ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక గురువు గారి దగ్గరికి వెళ్తారు. దేనికి? ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది అని, అంతే కదా. అలాగే ఎవరైనా సరే ఒక డౌట్ ఉంటే ఒక కరెక్ట్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తారు. లేదు, ఎవరైనా సరే ఒక వైద్యం కోసం మంచి వైద్యుడి దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఏదో తెలియని ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ఇది ఏది కూడా కమర్షియల్ ఆస్పెక్ట్లో ఉండదు. ఈ యొక్క కన్యా రాశి యొక్క వారి యొక్క లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయి. వాళ్ళ యొక్క చూసే విధానం ఏదైతే ఉందో, వారి యొక్క పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో, స్వార్థంగా కాకుండా నిస్వార్థంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు. అందులో శుక్రుడు వక్రగతిలో ఉండడం వలన వీరికి ఎప్పుడైనా సరే శుక్రుడు బుధుడి యొక్క స్థానంలో అంత శుభం కాదు. ఎందుకు అంటే శుక్రుడు శుక్రకణాలకి, పౌరుష శక్తికి, పురుష శక్తికి ఉండేటువంటి వాడు. మనం బుధుడిని ఏమంటామంటే నపుంసకత్వము, అంత శక్తిహీనత ఉన్నవాడు, కేవలం బుద్ధి ఉన్నటువంటి వాడు, బుద్ధినిచ్చేటువంటి వాడు, అలా ఇచ్చేటువంటి వాడు. సో ఇక్కడికి శుక్రుడు రావడం వల్ల ఎప్పుడు కూడా కాస్త నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అయితే ద్వితీయంలో బుధాదిత్య యోగం. ఈ బుధుడు ఏదైతే ఉన్నాడో కన్యారాశి వారి యొక్క రాష్ట్రాధిపతి బుధుడు, ఈయన 28వ తారీఖు వరకే బాగుంటాడు. కాబట్టి తీసుకునే నిర్ణయాలు, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తొందరగా తీసుకోండి. దానివలన మంచి సత్ఫలితాలు పొందుతారు. అలాగే సూర్యుడి యొక్క స్థానభ్రంశం ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి వరకు కూడా రాజకీయ నాయకులకు కానీ, సినీ రంగాల వారికి కానీ, అలాగే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ అంత క్షేమం కాదు. అది మారేంత వరకు కూడా వీరు లాభాలు రావు, జీతాలు రావు, ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుజుడు ఎప్పుడైతే ఈ యొక్క వృశ్చిక స్వక్షేత్రంలోకి వస్తుందో అప్పుడు వీరికి లాభం ఉంటుంది ఖచ్చితంగా. దీనివల్ల భూ సంబంధిత వ్యాపారస్తులు, అలాగే భూమిని నమ్ముకొని పంటలు పండించేటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా 28వ తారీఖు తర్వాతకి, ముందుగా కాదు. కన్యారాశిలో ఉన్నటువంటి వారికి 12వ స్థానంలో కేతువు, అలాగే 11వ స్థానంలో గురువు. 12వ స్థానంలో కేతువు ఏవైనా సరే బ్యాంకు లోన్లు తీర్చడము, అప్పులు తీర్చడము, అంటే వచ్చిన ఆదాయం కనిపించకుండా వెళ్ళిపోతుంది, అది అప్పులు తీర్చేదానికి వెళ్తుంది. అది ఒక మంచి పరిణామం. అలాగే 11వ స్థానంలో గురుగ్రహ సంచారం. 11వ స్థానంలో గురువు మీకు లాభం చేస్తాడు. ఆపదలో సహాయం చేసి, అంటే ఒక మాట సహాయం చేయడం వల్ల మీకు పని అయిపోతుంది. కొన్ని పనులు ఉంటాయి, డబ్బు పెట్టాలి మనం ఖచ్చితంగా, ఇన్ని డబ్బులు పెడితేనే మనకు ఆ పని అవుతుంది. కానీ అలాంటివి ఏవి లేకుండా
ఖచ్చితంగా 11వ స్థానంలో గురువు ఉండడం వలన మీరు ధనం వెచ్చించకుండానే పని అవుతుంది. అలాగే 7వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహు. దీని వలన ఏంటంటే 7వ స్థానంలో శని భార్యాభర్తల ఇద్దరి మధ్యలో ఏదో తెలియని ఒక డిస్టెన్స్ అనేది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే 6వ స్థానంలో రాహు ఉన్నటువంటి అలవాట్లను చేంజ్ చేసేదానికి చాలా తొందరగా ట్రై చేస్తాడు. మీరు మంచి చేయాలనుకుంటే చెడు చేస్తాడు, చెడు చేయాలనుకుంటే మంచి చేస్తాడు. సో ఆయన యొక్క లక్షణమే అంత. ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి విషయాలు మాత్రమే. పూర్తిగా కనుక మీకు జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎవరైతే ఈ నెల జాతకం కోసం చెప్పించుకుంటారో వారికి 2025 రూపాయలు తీసుకొని జాతకంతో పాటు జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ప్రత్యేకంగా ఎవరైనా సరే ఈ యొక్క రెమెడీస్ చేసుకోవాలంటే ఏ రెమెడీస్ చేసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము అక్టోబర్ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. విశేషంగా మీరందరూ కూడా ఏదైనా మంత్రం చదివితే మంచిది అనుకుంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, మనకు కొన్ని రకాలైనటువంటి దారుణమైనటువంటి దుష్టగ్రహాల వల్ల ఇబ్బంది అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రత్యేకంగా చేసుకుంటే ఆరోగ్యరీత్యా బాగుండదు, ఆర్థిక రీత్యా బాగుండకుండా కొంతమంది ఉంటారు. వీటన్నిటికీ సంబంధించి హనుమద్ భడబారణ స్తోత్రం అని ఉంటుంది. ప్రతిసారి నేను రాసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇవన్నీ చెప్తున్నా కదా, నిజంగా చెప్తున్నానండి. హనుమద్ భడబారణ స్తోత్రం కనుక ఎవరైనా ఒక్కసారి వినండి. జస్ట్ ఇంకా వీలైతే యూట్యూబ్లో హనుమద్ భడబారణ స్తోత్రం బై రస్రాజ్ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఓం హం 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 హనుమంత ఇలాంటివి షార్ట్స్లో చాలా వచ్చి వినుంటారు మీరు. ఆ గొంతుతో పాడతాడు, అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రావెలింగ్లో ఉన్న రోజు ఒకసారి అది విన్నా చాలా మంచి ప్రశాంతత లభిస్తుంది. ఎన్నో అద్భుతమైనటువంటివి ఉన్నాయి, కానీ హనుమద్ భడబారణ స్తోత్రం అనేటువంటిది చాలా మంచి శక్తినిస్తుంది. ఒకటి. రెండవది, ఆడవాళ్ళు నిత్యము కూడా దుర్గా కవచం చదవండి. మీరు ఒకవేళ డేట్లో ఉన్నప్పటికీ మనసులో ఆ యొక్క దుర్గా కవచం పఠనం ఒకసారి చేయండి. చాలా మంచి సత్ఫలితం ఉంటుంది. బయటికి చదవద్దు, డేట్లో ఉన్నప్పుడు మనసులో స్మరించవచ్చు, ఎటువంటి సందేహం లేదు, దోషం లేదు. నిత్యము కూడా ఒకసారి దుర్గా కవచం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చదివితే చాలా మంచిది. డబ్బు పరంగా చాలామంది అడుగుతున్నారండి, మాకు డబ్బు కావాలండి. రెండే విషయాలు. మీరు ఐశ్వర్యవంతులు కావాలా, ధనవంతులు కావాలా? ఐశ్వర్యవంతులు అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం, అప్పులు కాకపోవడం, కడుపునిండా తినడం, కంటినిండా నిద్రపోవడం, వీలైతే ఒకటికి ఇచ్చే స్టేజ్లో ఉండడం. దీన్ని ఐశ్వర్యవంతుడి లక్షణం అంటారు. పిల్లా పాపలకు లోటు లేకుండా మంచిగా ఇంటికి రాగానే పిల్లలు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండడం, ఏ రోగాలు లేకుండా ఉండడం. మరి ధనవంతులు అంటే రోగాలు ఉంటాయి, రొస్తులు ఉంటాయి, భార్యాభర్తలు కలిసి ఉండరు, డబ్బు మాత్రం మెండుగా ఉంటుంది, కడుపు నిండా తినలేడు, కంటి నిండా నిద్రపోలేడు, డబ్బు ఏమవుతుందో, ఎవడు కొట్టేస్తాడో, ఏమవుతుందో ఆలోచనలతోనే వచ్చిపోతాడు. మనం ఐశ్వర్యవంతులం అవుదాం, ధనవంతులం కాదు. ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలండి అంటే నిత్యము కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది. ఈ అష్టోత్తర శతనామావళి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం పారాయణలాగా పారణ చేయండి. అంటే ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం మహామాయినే నమః, ఓం కైవల్యప్రదాయినే నమః, ఇలా ఉంటుంది మంత్రం. ఈ మంత్రము అలా నిత్యము కూడా చేయండి 108 సార్లు. మీకు డబ్బు, ఐశ్వర్యము, అష్టలక్ష్ములు వస్తారు. కాబట్టి విశేషంగా ఇవన్నీ చేయడం మంచిది. చాలామంది వివాహం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరి గురించి ఇప్పుడు మేము ఒక 40,000 అండి, 50,000 అండి పూజ చేయించుకోండి అంటే చాలా కష్టంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు అమ్మాయిలు, వివాహం కాని అమ్మాయిలకైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమము, అభిషేకము, అబ్బాయిలకైతేనేమో కన్యాపాశుపతము, కన్యా హోమము అనేటువంటి అభిషేకము, హోమము నిర్వహించబడుతుంది. ఇది సామూహికమే, కానీ ఎవరికి వాళ్ళకే శివలింగం ఉంటుంది, ఎవరికి వాళ్ళకే హోమం కూడా ప్లాన్ చేస్తాం. లేదంటే
9 మంది ఉన్నారంటే ఒకే హోమగుండంలో ఒక దిక్కుకు ముగ్గురిని చొప్పున కూర్చోబెట్టి 9 మందితో హోమం కూడా చేయిస్తారు. ప్రత్యేకంగా ఇలా చేయడం వలన ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది. సంతానం కాని వాళ్ళకు కూడా సంతాన పాశుపతం అని ఉంటుంది. సంతాన పాశుపతం శివుడికి అభిషేకం తర్వాతకి హోమం కూడా ఉంటుంది. ఈ పూజాది క్రతువులకు, అర్చకులకు, పూజా సామాన్యులకు అంతా కలిపి 15,000 రూపాయలు మాత్రమే. ఇవి అర్చకుల యొక్క అంటే 2 అర్చకులకి సామాగ్రికి అంతా కూడా ఇందులోనే తీసుకోవడం జరుగుతుంది. వేరే తీసుకోం. ఈ నెల అయితే అక్టోబర్ 28వ తారీఖు ఉంటుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ యొక్క పూజలో పాల్గొనవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.